ఈ మహిళా శక్తి పురస్కారానికి నన్ను ఎంపిక చేసినందుకు అయితే ఇంకొక విషయం చెప్పాలనుకున్నానండి. స్త్రీలు కానీ ఎవరైనా సరే కానీ జీవితంలో సరే ఇంక మాకు వయసు వచ్చేసింది, ఇంకా మేము ఇక్కడితో మేము సాధించేది ఏం లేదు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు స్థిరపడితే చాలు అనే భావనను నేను పూర్తిగా కొట్టివేస్తున్నానండి. ఎందుకంటే మన జీవితంలో ప్రతి దశలో ఎన్నో 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 కొత్త మలుపులు రావాలి, కొత్త అడుగులు వేయాలి. నేను అవధానిగా ఇప్పుడు తెలంగాణలో మహిళా అవధానిగా నేను మాత్రమే ఉన్నాను అని చెప్పుకోవడానికి భగవంతుని దీవెన అని మాత్రమే చెప్తాను, వేరే ఇంకేం చెప్పను నేను. అయితే మరి ఈ సాధన మరి కొందరికి కూడా అవకాశంలోకి రావాలనే ఉద్దేశంతో అష్టావధానం శతావధానం అనే ఒక 2 వాట్సాప్ గ్రూపులు ప్రారంభించాను. అందులో ప్రతిరోజు ఒక అంశాన్ని ఇస్తుంటాను, అవధానాలలో ఉండే అంశాన్ని. ఆ గ్రూప్లో ఉండే సభ్యులంతా కూడా రోజు వాళ్ళు పూరణ చేసి పంపిస్తుంటారు. అలాగే మనకు జీవితంలో కోరికలను ఎందుకు ఆపుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మధ్యనే నేను సంగీతం నేర్చుకుందామని అంటే పాడాలనే కోరిక అందరిలో ఉంటుంది. అవకాశం ఉంటే మా కాలనీలో ఒక సంగీతం టీచర్ వచ్చింది. సరే చూద్దాం, ప్రయత్నం చేద్దామని అది కూడా చేస్తున్నాను. అనుకోకుండా నాకు జలుబు కారణంగా పూర్తిగా మాట్లాడడానికి రాకుండా అయిపోయింది, ఇబ్బందిగా ఉంది. కానీ బాగా ఉంటే మరికొన్ని పద్యాలు వినిపించేదాన్ని. అది ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎక్కడ ఆగిపోవద్దు, ఏదో ఒకటి కొత్తదనం, అది సంస్కారవంతమైంది, ఉపయోగపడేది, మంచిని నేర్పించేది, ఇవన్నీ మనం నేర్చుకునే ప్రయత్నంలో ఉండాలి. కానీ సరే పెళ్ళి అయిపోయింది, పిల్లలు, ఉద్యోగం, ఇంతటితో చాలు అని ఆగకూడదని నా అభిప్రాయము. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. For more interesting videos, please like, share and subscribe to our channel. Thank you.